దాని అభివృద్ధి కోసం ఈ కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు ఏమి చేస్తున్నాయి అనేది మనం అందరం కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఇకపోతే 1956 నుంచి 76 వరకు జరిగిందంటే కూడా మనం చూసాం. ఏజెన్సీ నాన్ ఏజెన్సీని ఎలా తీసుకొని వచ్చారు. అలాగే ఇక్కడ నుంచి కూడా చూస్తే 25 జూలై 1970 ఎప్పుడైతే నీలం సంజీవ్ రెడ్డి గారు ఆయన రాష్ట్రపతి అయ్యారో అప్పుడు ఎస్సీ ఎస్టీ మోడిఫికేషన్ ఆర్డర్ తీసుకొని వచ్చి 27/7/1977లో మనల్ని బీసీఏలుగా మనల్ని గుర్తించడం జరిగింది. దాని ఒక ఆర్డర్ కూడా మీకు ఈరోజు మీ ముందే కనిపిస్తోంది. ఎంఎస్ నెంబర్ 230 22/6/1974లో అది తీసుకురావడం. వాల్మీకి బోయలు ఒకటే కూడా మనం చెప్తున్నా కూడా ఈరోజు ఇప్పటికి కూడా అంటే వాల్మీకి బోయల ఒకటే కాదు, కేవలం బోయలు వాల్మీకి అని పెట్టుకున్న మాత్రాన మీరు వాల్మీకులు అవుతారా అనే వాళ్ళకి సమాధానంగా ఇది మనం చూడొచ్చు. ఇకపోతే ఈ రాష్ట్ర ప్రభుత్వం అంటే పోయినసారి టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళు ఎలా మన బిల్లులు పంపించారు, దాని మీద రిజిస్టర్ జనరల్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఎలా మనల్ని తిరస్కరించి పంపించారు, తర్వాత మరి మరొక ప్రభుత్వం వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ మన మీద ఎలా వాళ్ళు బుక్ చేశారనే దాని కూడా మనం చూడొచ్చు. ఇకపోతే ఇది ఇకపోతే చూస్తే ఐటీడీఏలో ఉన్నటువంటి ప్రొఫెసర్ అన్నమాట ఇవన్నీ కూడా. దాంట్లో బోయలు లేకుండా కేవలం వాల్మీకి అని ఉంటుంది. ఇది మేజర్ ట్రైబ్స్ లో వాళ్ళు గుర్తించేటువంటి ఇవన్నీ కూడా బయట. ఇక్కడ నెక్స్ట్ దీనిలో మీరు చూస్తే ఈ పైన చూస్తే చెల్లప్ప గారు మీకు ఐడియా ఉంటుంది. తెలంగాణలో వాల్మీకి బోయల్ని ఎస్టీలో చేర్చమని చెప్పేసి ఎలా అయితే ఇక్కడ మనకి ఇంతకుముందు సత్యపాల కమిషన్ ఎలా ఇచ్చారో అలాగే తర్వాత 1 మ్యాన్ కమిషన్ ఎలా కమిషన్ ఇచ్చారో సత్యపాల గారు అనే ఒక కమిషన్ ని తెలంగాణ ప్రభుత్వం 2014 తర్వాత వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన ఏమని కేంద్ర ప్రభుత్వాన్ని అడిగారంటే అసలు ఈ వాల్మీకి అనేది ఒక ఇష్యూ చాలా రోజుల నుంచి ఉంది, మరి మీరు ఎస్టీలో చేర్చాలంటే మీకంటూ ఏమైనా ఒక గైడ్ లైన్స్ ఉన్నాయా అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన అడగడం జరిగింది. ఆయన అడిగిన తర్వాత కేంద్ర ప్రభుత్వం చెప్పింది ఇలాగా ఇక్కడంటూ ఒక కొద్దికి కేంద్ర ప్రభుత్వం ఈ చెప్పింది అనమాట. ఒక జాతిని ఎస్టీగా గుర్తించాలంటే వాళ్ళకి ఇండికేషన్స్ ఆఫ్ ప్రిమిటివ్ ట్రైబ్స్ ఉండాలి. అంటే వాళ్ళకు వెనుకబాటుతనంగా లేకపోతే వాళ్ళకి ఎస్టీగా ఉన్నటువంటి కొన్ని ప్రిమిటివ్ ట్రైబ్స్ అనేవి ఉండాలా, తర్వాత డిస్ట్రిక్టివ్ కల్చర్ ఉండాలా, తర్వాత జియోగ్రఫికల్ ఐసోలేషన్, షైనెస్ ఆఫ్ కాంటాక్ట్ విత్ కమ్యూనిటీ క్లాస్, తర్వాత వెనుకబాటు. ఇంకా 5 వాళ్ళు ఇచ్చారు. అంటే మొదటిది ఏంటంటే మీకంటూ మీరు ఒక ట్రైబ్స్ గా గుర్తించడానికి మీకంటూ ఒకటి ఉండాలా, తర్వాత మీరు మిగతా వాళ్ళతో కలవకుండా ఉండే పరిస్థితులు ఏమైనా ఉండాలా, తర్వాత మీకంటూ ఒక కల్చర్ ఉండాలా, అలాగే వెనుకబాటుతనం మీకు ఉండాలా, తర్వాత మిగతా వాళ్ళతో కలవాలంటే మీకు మనకంటూ ఒక విభేదాలు అంటూ ఉన్నాయనేది మనం గుర్తించాలి. ఇక్కడ మనం చూస్తే వాల్మీకి ఇక్కడ మనం పెళ్లి దగ్గర నుంచి కావచ్చు మన చావు దగ్గర వరకు మనమందరం కూడా గోత్రాలతో కనెక్ట్ అయినటువంటి కమ్యూనిటీ వాల్మీకి పోయింది. ఈరోజు సొంత గోత్రం అంటే కనీసం మనం సంబంధాలు కలుగుతాం, అదే వేరే గోత్రాలు ఉంటే వెంటనే మామ అనుకున్న గోత్రాలు ఇవి. అలాగే మళ్ళీ మనకి నామదారులు మోడల్ అని చెప్పేసి మరొక డిఫరెన్స్. ఇలా ప్రతి ఒక్కటి ఇక్కడ మనకంటే ఒక డిస్ట్రిక్ట్ కల్చర్ ఉంది. ఈరోజు మనం పెళ్లి చేసుకోవాలనుకుంటే ఒంటిగా నిర్మిస్తాం, అలాగే మనం దేవుళ్ళు చేస్తాం, దేవుళ్ళు చేసేటప్పుడు మనం చేసే కత్తులు ఇట్లాంటి విన్యాసాలు కావచ్చు, ఇవన్నీ కూడా మనం అందరం కూడా ట్రైబ్స్ అని చెప్పడానికి ఇవన్నీ ఒకటి. ఇక్కడే మన ఎదురుగా కళ్ళెదురుగా 3 పాయింట్లు కనిపిస్తాం. ఇకపోతే మనం వెనుకబడ్డం అనే దానికి చరిత్రక ఆధారాలే కాదు, మన కళ్ళెదురుగా ఆధారాలు కనిపిస్తూ ఉంటాయి. ఈ యొక్క జిల్లాలోనే కానీ 1,000 మంది ఈ రోజు రౌడీ షీట్లుగా ప్రభుత్వమే గుర్తించి మనల్ని దొబ్బుతా ఉందంటే మనం ఏ పరిస్థితుల్లో ఉన్నామనేది ఆలోచన చేయాలి. కనీసం ఈ జిల్లాలో 1% కూడా ఉద్యోగస్తులు లేరు అంటే ఆలోచన చేయండి. లేకపోతే 1% చదువుకున్న వాళ్ళు అత్యధిక అంటే ఉన్నత విద్య చదివిన వాళ్ళు కూడా లేరంటే ఎలాంటి పరిస్థితి ఉందో అది కూడా ఆలోచన చేయాలి. ఇవన్నీ కూడా వెనుకబడతానికి మూల కారణాలే. మళ్ళీ ఇన్ని మూల కారణాలు ఉన్నా కూడా ఎందుకు వాల్మీకి బోయల్ని ఎస్టీలో చేర్చట్లేదు అని చెప్పేసి చెల్లప్ప గారు అడిగారు. అదేవిధంగా కూడా వాళ్ళు అడిగారు ఆలోచన బ్యాక్వర్డ్ కమిషన్, ఇప్పుడు కల్చర్ కమిషన్ కావచ్చు, లోకల్ కమిటీ కావచ్చు, లేకపోతే ఎస్సీ ఎస్టీ అమెండ్మెంట్ 1967 కావచ్చు, చందా కమిటీ 1969 కావచ్చు, వీళ్ళందరూ కూడా కొన్ని మోడాలిటీస్ అనేవి పైన ఇందాక మనం చర్చించినటువంటి అంశాలన్నీ కూడా వాళ్ళు ఇచ్చినటువంటి మోడాలిటీస్ దీని ప్రకారమే చేస్తామన్నారు. కానీ ఇవి కంపల్సరీ ఉండాలని చెప్పేసి లేదు అని చెప్పేసి ఈ
ఈరోజు ఆయన వాళ్ళు మనకి ఇచ్చినటువంటి లెటర్, చెల్లప్ప గారికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి లెటర్. ఇకపోతే మీరు చూస్తే దీంట్లో అసలు మనకి ఈరోజు ఎస్టీ ఇచ్చేటువంటి ఈ మినిస్టర్ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ ఎప్పుడు ఫామ్ అయింది అనేది మనకి అవగాహన ఉండాలి. అసలు మినిస్టర్ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ ఇక్కడ మీరు చూస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో అంటే అసలు మినిస్టర్ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ ఫామ్ అయింది 15/6/1999. అంతవరకు కూడా అసలు మినిస్టర్ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ అనేది అసలు 1999 వరకు కూడా వాళ్ళు లేరు. వాళ్ళు ఫామ్ క్లియర్ గా వాళ్ళు ఎప్పుడు ఏర్పడినారు అంటే 25/6/2002లో వాళ్ళు ఫామ్ అవడం జరిగింది. అంటే 2022 వరకు కూడా మినిస్టర్ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ అనేది ఈ ఇండియాలో ఈ యొక్క దేశంలో అసలు యాక్టివ్ గా లేదు. మరి ఇప్పుడు ఎంతవరకు ఎలా ఉంది అంటే 1970 వరకు కూడా అప్పటి వరకు సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్ మినిస్ట్రీ అనేది ఒకటి లేదు. దాని తర్వాత మినిస్టర్ NCST కావచ్చు, అంటే నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీ కానీ నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ కానీ ఇలాంటివన్నీ ప్రారంభమై 2002కి ఫామ్ అయింది. అంటే 1956 నుంచి 76 వరకు కూడా అంటే ఈ జాతి ఏమైంది అని ఈరోజు మనం కేంద్ర ప్రభుత్వాన్ని అడిగితే కేంద్రంలో అసలు ఈ జాతి ఉందా అని మమ్మల్ని అడిగిన పరిస్థితి ఉంది. అంటే అసలు ఈ ఒక జాతి గురించి ఒక్క పేపర్ కూడా కేంద్రంలో లేదు అంటే మనం అందరం ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఉంది. అసలు ఈరోజు మనం చెప్పుకుంటున్నాం 40 లక్షల మంది మనం ఈరోజు వాల్మీకి పోయేది ఈ రాష్ట్రంలో ఉన్నారని చెప్పుకుంటే, ఇదే జిల్లాలో మనం 8 లక్షల నుంచి 9 లక్షల వరకు ఉన్నామని చెప్పుకుంటే, మరి ఈ యొక్క ఇట్లాంటి ఇంత జనాలు ఉన్నటువంటి జాతి గురించి కనీసం రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు కేంద్ర ప్రభుత్వం కావచ్చు కనీసం వీళ్ళ దగ్గర మన గురించి ఒక సమాచారం కానీ డేటా కానీ లేదంటే మనల్ని ఎంతవరకు ఏ నాయకులు ఎలా ఆనందొక్కారనేది మనం అందరం కూడా మీరు చూడొచ్చు. ఆయన సంతకం పెట్టింది తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వానికి 7/12/2015లో ఇక్కడ నుంచి వాల్మీకి పోయల్ను ఎస్టీలో చేర్చండి అని చెప్పేసి ఆ రోజు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం పంపడం జరిగింది. దీంట్లో మనం చూస్తే ఇది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పుడున్నటువంటి చంద్రబాబు నాయుడు టీడీపీ ప్రభుత్వం చేసినటువంటి తీర్మానం. ఈ తీర్మానంలో వీళ్ళందరికీ అర్హత ఉంది, వీళ్ళు చేర్చాలని చెప్పి చెప్పడం జరిగింది. దీంట్లోనే మళ్ళీ వాళ్ళు ఈ యొక్క వాల్మీకి పోయలు ఏ విధంగా మనల్ని ఎస్టీలో చేర్చడానికి అర్హులు అని చెప్పేసి సత్యపాల్ గారు ఇచ్చినటువంటి ఆ రిపోర్ట్ అన్ని కూడా దీంట్లో పొందుపరుస్తూ ముందుకు తీసుకుని వెళ్ళడం జరిగింది. దీంట్లో ఫస్ట్ పాయింట్ మీద కొన్ని పాయింట్స్ ఉంటాయి. వీళ్ళు సోషల్ ఎకనామిక్ సర్వే ప్రకారంగా వెలుగుబడుతున్నారు. తర్వాత వీళ్ళు షెడ్యూల్ లిస్ట్ లో వీళ్ళని ఎలా గవర్నమెంట్ క్యాస్ట్ గా చూపిస్తూ ఉన్నారనే దాని మీద ఇది ఒకటి సర్వే. ఇక్కడ అన్నింటి కూడా మనం చూస్తూ కొద్దిపోయి దీంట్లో సత్యపాల్ గారు మీరు చూడొచ్చు. రికమెండేషన్ కమిటీ రికమెండ్ చేసిన దాంట్లో వీళ్ళకి ప్రిమిటివ్ ట్రైబ్స్ ఉన్నాయి, డిస్టింక్టివ్ కల్చర్ ఉంది, షైనెస్ ఉంది. అక్కడ మీరు 4వ లైన్లో చూస్తే షైనెస్ ఉంది, ప్రతి ఒక్కటి వీళ్ళకి ఉన్నాయి. కాబట్టి వీళ్ళని మేము ఎస్టీలో చేర్చడానికి వీళ్ళు అర్హులే. ఇప్పుడు ఏజెన్సీ నాన్ ఏజెన్సీ అని చెప్పుకుంటూ ఏజెన్సీ ప్రాంతాలైనటువంటి కేవలం శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి కాకుండా ఇక్కడ కూడా వీళ్ళకి సేమ్ అవే కల్చర్లు ఉన్నాయి, అవే ఇవి ఉన్నాయి. కాబట్టి వీళ్ళని కంపల్సరీగా ఎస్టీలో చేర్చని చెప్పేసి వీళ్ళని ఇవ్వడం జరిగింది అనే దాని మీద ఇది పూర్తి ఆధారాలతో కేంద్ర ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వానికి చేర్చడం. దీనికి కూడా కొన్ని నెగిటివిటీస్ ఉన్నాయి. ఈ నెగిటివిటీస్ అన్నింటిని కూడా మనం ఆ రోజు రెక్టిఫై చేస్తూ మేము కొంతమంది నేను అన్న చెప్పులన్నా మేమందరం ఇట్లాంటి వాళ్ళం అందరం కలిసి కొన్ని మనం రికమెండేషన్ చేస్తూ ఆ రోజు కూడా ఆ కమిటీకి చెప్పడం జరిగింది. అలా మనం చూపించేటప్పుడు వెనుకబడితనాన్ని కేవలం విద్య పరంగానే కాదు, ఇక్కడ ఉన్నటువంటి మనం వలసలు కావచ్చు, లేకపోతే మనం చూసినటువంటి జైలు కావచ్చు, లేకపోతే ఇట్లాంటి ఎన్నో సమస్యలు ఇక్కడ మీరు ఎప్పటి నుంచో మనం సతమతం అవుతూ ఉన్నాం, ఇవన్నీ కూడా మీరు కన్సిడర్ చేయమని చెప్పేసి ఆ రోజు మనం అడగడం జరిగింది. వాటన్నింటి కూడా క్రిటికల్స్తూ నెక్స్ట్ ఇది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఫస్ట్ అది పంపించిన తర్వాత ఆ రోజు రీసెర్చ్ సెంటర్ ఆఫ్ ఇండియా నుంచి మీరు ఎస్టీలుగా అర్హులు కాదని చెప్పి రీసెర్చ్ సెంటర్ ఆఫ్ ఇండియా అయినటువంటి అప్పుడు డిప్యూటీ మినిస్టర్ అయినటువంటి ప్రతిభా కుమారి గారు మన ఫైల్ ని అక్కడి నుంచి వెనక్కి పంపడం జరిగింది. దాంట్లో పంపిన దాంట్లో
2 స్టేట్మెంట్స్ నేను మీకు ఫైనల్ స్టేట్మెంట్ ఇస్తాను. ఇక్కడ ఆయన దీంట్లో ఏం చెప్పింది అంటే, మీరు 24 జూన్ 1985 జీవోఎంఎస్ నంబర్ 124 కింద మీరు చూడొచ్చు, వాల్మీకి అండ్ బోయ సినోనిమ్స్ ఇండికేటింగ్ ఓన్లీ వన్ అండ్ సేమ్. ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వమే చెప్తోంది అసలు ఏదైనా ఒక జాతి ఉండాలా లేదా, లేకపోతే ఒక జాతిని గుర్తించాలంటే కేంద్ర ప్రభుత్వం మన గురించి చేసే పని ఉండదు, రాష్ట్ర ప్రభుత్వమే చేసే పని ఉంటుంది. అంటే ఈరోజు పబ్లిక్ అనేది స్టేట్ సబ్జెక్ట్, నేషనల్ సబ్జెక్ట్ కాదు. అంటే మనం అందరం కూడా ఫస్ట్ రాష్ట్రం పరిధిలో ఉంటాం, దాని తర్వాతే కేంద్ర ప్రభుత్వం పరిధిలోకి పోతాం. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వమే మనల్ని వీళ్ళు వాల్మీకి పోయే ఒకటే ఒప్పుకొని జీవో ఇచ్చిన తర్వాత మళ్ళీ దీన్ని వ్యతిరేకిస్తూ వాల్మీకి మీరు బోయలు కేవలం వాల్మీకి పెట్టుకున్నంత మాత్రాన మీరు వాల్మీకులు ఎలా ఉంటారని చెప్పేసి వాళ్ళు ఎలా క్వశ్చన్ చేస్తారనేది మనం అందరం కూడా ముక్త కంఠంతో వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. దీన్నే మనం క్వశ్చన్ చేస్తూ దీంట్లో మళ్ళీ అప్పుడున్నటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ అయినటువంటి అప్పుడున్నటువంటి గంధం చంద్రుడు గారిని ఆయన్ని కలిసి ఇవన్నీ కూడా మనము వాళ్ళతో మాట్లాడి ఆయన దగ్గర నుంచి 5/9/2018 మళ్ళీ మనం ఒక లెటర్ రాస్తూ కేంద్ర ప్రభుత్వానికి ఆ రోజు చేయడం జరిగింది. ఇవన్నీ చేసిన తర్వాత మళ్ళీ అది పంపించిన తర్వాత మళ్ళీ ఏమన్నారంటే, మళ్ళీ అంటే ఇప్పుడు ఏదైతే మళ్ళీ సెకండ్ టైం పంపించిన తర్వాత కూడా రీసెంట్ దగ్గర నుంచి మళ్ళీ మనల్ని వ్యతిరేకిస్తూ ఆమె మళ్ళీ ఇక్కడ పెట్టింది. మీరు దీంట్లో చూస్తే ఎరుకులా బోయ అనాది ఈ ఒకటే ఉంటారు వాళ్ళు అని ఆమెనే చెప్తా ఉంది. మళ్ళీ దీంట్లో మీరు అలాగే చూడొచ్చు, ఎరుకులా బోయ అనాది వీళ్ళు ఒకటే అని అనుకుంటా ఉంటారు అని వాళ్ళే ఆమెనే ప్రతి ఒక్క మరి చెప్తూనే, మరి దాంట్లోనే ఏమైనా వ్యతిరేకిస్తారు అంటే వాళ్ళకి వీళ్ళకి వ్యతిరేకత ఉంది. ఇక్కడ వీళ్ళు సోషల్ స్టిగ్మా లేకపోతే అంటే వీళ్ళకంటూ అంటే అనంతొక్కడం కానీ లేకపోతే వీళ్ళకంటూ అంటే మనల్ని తీసివేయడం కానీ ఇట్లాంటివి ఏం లేవు, వీళ్ళు అభివృద్ధి చెందిన కులమే అని చెప్పేసి మళ్ళీ అక్కడ మనల్ని లాస్ట్ లైన్ లో చెప్తా ఉంది. నెక్స్ట్ దీనిలో చూస్తే ఆరోగ్యాలు చేయడం జరిగింది మనకంతా కూడా. ఇక్కడ పోతే ఇక్కడ మీరు 1871 మనం చెప్పినటువంటి క్రిమినల్ ట్రయల్స్ గురించి ఆమె కూడా చర్చించడం జరిగింది. దాని తర్వాత కూడా ఎలా అమెండ్మెంట్స్ జరిగినాయి, తర్వాత నెహ్రూ గారు 1936 ఎలా అప్పుడు కేవలం అప్పుడు చర్చించినటువంటి ఓన్లీ కేవలం షెడ్యూల్ కులాలు అనేటువంటి అప్పుడు ఎస్సీ ఎస్సీ లాంటివి లేవు, ఆ లిస్టులో వాల్మీకి బోయలు ఉండేది, దాని గురించి ఆమె చర్చించడం జరిగింది. ఇవన్నీ జరిగిన తర్వాత కూడా మనల్ని లాస్ట్ మళ్ళీ ఏం చెప్తున్నారంటే, వచ్చిన తర్వాత మనకంటూ ఒక ఎంపీ గారు ఉన్నారు, తర్వాత ఎమ్మెల్యే గారు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, మరి తప్పకుండా అవుతుందని చెప్పేసి మనం చాలా ఆశించాం. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇవన్నీ చూపిస్తూ ఆల్రెడీ రీసెంట్ జనరల్ ఆఫ్ ఇండియాతో మనకి కమ్యూనికేషన్ జరుగుతుంది, మనకంటే ఒక చర్చ జరుగుతుంది. దీన్నే కొనసాగిస్తూ మీరు మళ్ళీ మీకంటూ కొన్ని ఇప్పుడు ఎలా అయితే ఇప్పుడు రాష్ట్రంలో రీసెంట్ జనరల్ ఆఫ్ ఇండియా సెకండ్ టైం ఎలా అయితే రిజెక్ట్ చేసిందో వాటన్నిటికీ సమాధానం చెప్తూ మనం ఒక ఫైల్ చేసి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. దాన్నే ఇవ్వండి అని చెప్పేసి మనం అడిగాం వైసీపీ ప్రభుత్వం. వైసీపీ ప్రభుత్వం వారు అప్పుడు మేము దాని మీద మాకు ఇంట్రెస్ట్ లేదు, మేము మరికొందరిని కొత్త ఫైల్ పెడతామని చెప్పేసి అప్పుడు వచ్చిన కమిషనే వన్ మ్యాన్ కమిషన్. అదే వన్ మ్యాన్ కమిషన్ అప్పుడు వచ్చిన కమిషన్ ఇదంతా కూడా మీరు చూస్తే శామ్యూల్ ఆనంద్ గారి కమిషన్ అది. ఆ శామ్యూల్ ఆనంద్ గారి కమిషన్ లో వాళ్ళు ఏం చేశారంటే, ఇప్పటికే మనకి ఏజెన్సీ నాన్ ఏజెన్సీ అని విడిపోయిన ఈ యొక్క జాతిని మరొకసారి మళ్ళీ సీడెడ్ నాన్ సీడెడ్ అని రాయలసీమ జిల్లాలన్నీ కూడా ఒక తాటికి తీసుకొని వచ్చి ఈరోజు కేవలం వాల్మీకి అంటే పార్ట్ 1 పార్ట్ 2 అని చెప్పేసి ఒకటి చేసి వాల్మీకి పోయి ఇక్కడ రాయలసీమలో ఉన్నటువంటి ఈ 8 జిల్లాలు అంటే ఇప్పుడు ఉన్నటువంటి 4 జిల్లాలు, ఉమ్మడి కర్నూలు జిల్లా, ఉమ్మడి అనంతపురం జిల్లా, ఉమ్మడి చిత్తూరు జిల్లా, ఉమ్మడి కడప జిల్లా, ఈ 4 జిల్లాల్లో ఒకటే మీరు ఎస్సీలో చేర్చండి, మిగతా వాళ్ళు అవసరం లేదు అంటూ వాళ్ళు చేయడం జరిగింది. దీంట్లో ఎందుకు మనం దీన్ని వ్యతిరేకించామనేది కూడా మనం అందరం ఆలోచన చేసుకోవాలి. ఈరోజు ప్రకాశం నుంచి మన వాళ్ళు ఒక 10 మంది సోదరులు వచ్చారు. ఇక్కడనే మనం కనీసం మనకి ఏదో ఒక సమాచారం దొరుకుతోంది, మనకి రోడ్లు ఉన్నాయి, కనీసం మనకి ఎవరో కొంతమందిని మనము అన్ని విధాలుగా చూసుకుంటామంటే మనకి ఏదో గైడ్ చేసే పరిస్థితి ఇక్కడ ఉంది. కానీ ప్రకాశం జిల్లా వాళ్ళు ఎలా పరిస్థితిలో ఉన్నారంటే కనీసం వాళ్ళకి ఏం జరుగుతోంది, ఈ దేశం ఏంటి, ఇప్పుడు రాష్ట్రం ఏంటి, లేకపోతే ఇక్కడ ఉన్న పరిస్థితులు ఏంటి అనేది తెలియని పరిస్థితిలో ప్రకాశం జిల్లాలో కొన్ని బలాలు ఉన్నాయి. ఇలాంటి బలాలన్నీ కూడా
మనం విమర్శించడం ఎంతవరకు న్యాయం చెప్పేసి మేము కూడా కోరుతా ఉన్నాం. ఇప్పుడు మీరు కనిగిరి నుంచి ప్రకాశం మీరు మార్గాపురం వరకు వెళ్ళే రోడ్లో చూస్తే అక్కడ ఉన్నటువంటి జాతి అంతా కూడా ఎవరు ఉన్నారంటే మనం ఉంటాం. ఇప్పుడు విద్యార్థులు కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఏరియా కావచ్చు, అక్కడంతా కూడా ఎవరు అత్యధికంగా ఉన్నారంటే కేవలం వాల్మీకి గోయలు అక్కడ అంతా ఉండేది. ఇప్పుడు మామూలుగా మీరు అందరూ కొంతమంది ఉద్యోగాలు చేసే వాళ్ళకి తెలుసుంటుంది. ఏజెన్సీ ప్రాంతాల్లో మనం పనిచేస్తే మనకి హెచ్ఆర్ఏ 2% ఇస్తారు. అదే ఇక్కడ సెమీ ఏజెన్సీ ఏరియాలో పనిచేస్తే 1.5% హెచ్ఆర్ఏ వస్తుంది. ఈ ఆధారాలు కూడా మనం చూపించాం. ఇప్పుడు ఇటువంటి ఏరియాలన్నింటిలో కూడా ఇప్పుడు మంత్రాలయం కావచ్చు, ఇక్కడ ఈ ఏరియాలో మనందరం పనిచేసే వాళ్ళందరూ కూడా 1.5 హెచ్ఆర్ఏ ఇంతకుముందు ఇచ్చేవాళ్ళు. ఇక్కడ ప్రకాశం ఇక్కడ పనిచేసే వాళ్ళు కూడా 1.5 హెచ్ఆర్ఏ ఇచ్చేవాళ్ళు. అంటే ఇటువంటి అన్ని ఆధారాలు చేసుకొని మేము చెప్తా ఉన్నాం. ఇవన్నీ సెమీ నాన్ ఏజెన్సీ ఏరియాలు, ఇవన్నీ సెమీ ఏజెన్సీ ఏరియాలు. సెమీ ఏజెన్సీ ఏరియా ఉన్నటువంటి వాల్మీకి పోయేందుకు కంపల్సరీగా మాకు ఎస్టీ హోదా అవసరం, మాకు ఇవ్వండి అని చెప్పేసి కూడా మళ్ళీ మనం ప్రభుత్వాన్ని అడుగుతూ ఉంటే కూడా పోయిన ప్రభుత్వం మొండి వైఖరితో వాళ్ళు ఏదో చేయాలని చూసింది. దాన్ని చూస్తే దాంట్లోనే వాళ్ళు ఉన్నటువంటి ఆ కమిటీ ఒక రిపోర్ట్ అంతా కూడా ఇదంతా కూడా నేను మళ్ళీ మీకు షేర్ చేస్తాను, మీరు చూడొచ్చు. ఇంకా చూస్తే వీళ్ళు పోయినసారి ప్రభుత్వం ఎంత అంటే కొద్దిగా కొన్ని మీకు డేటా చూపిస్తాను. ఈ డేటా చూస్తే మీరు కొద్ది పైకి దీంట్లో మీరు ఈ డేటా హెడ్ ఆఫ్ ద క్యాస్ట్ పంచాయతీలో సర్పంచులు మీరు 5 మంది, తర్వాత ఎల్డర్స్ ఎంతమంది ఉన్నారు 12. ఇట్లా మీరు అందరూ అంటే మీరు సర్పంచులు ఉన్నారు ఈ జాతిలో, వార్డు మెంబర్లు ఉన్నారు ఈ జాతిలో, ఎంపీటీసీలు ఇంతమంది ఉన్నారు, జెడ్పీటీసీలు ఇంతమంది ఉన్నారు, ఒక మంత్రి ఉన్నాడు, లేకపోతే టీచర్లు ఇంతమంది ఉన్నారు, లేకపోతే మీరు కానిస్టేబుల్స్ ఇంతమంది ఉన్నారు, బీఆర్ఏలు ఇంతమంది ఉన్నారు అంటే ఎలా మనకి బాధ వస్తుంది. మీరు ఆలోచన చేస్తే ఇంతమంది కూడా పోయినసారి అప్పుడున్నటువంటి వైఎస్ఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఇప్పుడు వచ్చిన రిపోర్ట్ ప్రకారంగానే ఎక్కడ చూసినా బీఆర్ఏలు ఎవరున్నారు తలారులు అంటే మన వాళ్ళే ఉన్నారంటేనే అప్పుడు ఒక యాక్ట్ తీసుకొని వచ్చి తలారులు అంటే వాల్మీకి ఉండకూడదు అని ఆలోచన తీసేశారు. ఆలోచన తీయడం వల్లే ఈరోజు మన ప్రవృత్తిగా కొంతమంది తలారుగా ఉండేటువంటి బీఆర్ఏలు ఎంతో మంది ఈరోజు బీఆర్ఓ ఎంఆర్ఓ అయిన పరిస్థితి ఉంది. కానీ అట్లాంటి ఏమంటే ఈరోజు అసలు బీఆర్ఏ అంటేనే మనకి రాకపోకుండా వెళ్ళిపోయే పరిస్థితి మనం చూసాం. ఇట్లాంటి రిపోర్ట్ తప్పుడు రిపోర్ట్ చేయడం వల్లే ఇవన్నీ జరుగుతూ ఉండేదని మేము పోయినసారి పంపించినటువంటి రిపోర్ట్ ని మేము తీవ్రంగా వ్యతిరేకించాం. దానికి ఆధారం ఇది. మీరు చూస్తే ఇక్కడ ఇంతమంది మీరు సర్పంచులు అయినారు, ఇంతమంది మీరు ఇది అయినారంటే ఎలా ఉంటుంది? ఇంకా మీరు పైకి వెళ్తే మీరు ఎడ్యుకేషన్ మీరు అంటే ఇలిటరేట్లు ఎంతమంది ఉన్నారు, ప్రజెంట్ ఎంత పర్సెంట్ ఎంతమంది ఉంది, అంటే 1 నుంచి 5 వరకు ఎంతమంది చదువుకున్నారు, 6 నుంచి 9 వరకు ఎంతమంది చదువుకున్నారు, మొత్తం మీరు చూస్తే ఇట్లాంటివన్నింటినీ కూడా వాళ్ళు డేటాలో కొద్దిగా మనం అభివృద్ధి చెందినట్లు మరి వాళ్ళు కావాలని చూపించారా లేకపోతే వాస్తవంగా చూపించారా అనేది మనం కూడా ఆలోచన చేయాలి. అంటే మీరు 10 మందిని అడిగితే ఆ 10 మంది మీరు కనీసం చదువుకున్న వాళ్ళని అడిగవచ్చు, కానీ నిజమైన వెనుకబడ్డ తరాన్ని మీరు చూసిందా కదా అని మేము అడుగుతాం. ఇకపోతే ఆ రిపోర్ట్లు ఇవన్నీ బేస్ చేసుకొని అంటే మీరు ఇక్కడ చూస్తే ఎంతమంది ఇక్కడ ఇంజనీర్గా పనులు చేసుకుంటా ఉన్నారు, అంటే ఉపాధి హామీ పథకాలు ఎంతమంది చేసుకుంటున్నారు, ఎంతమంది డిపెండెంట్ గా ఉన్నారు, ఎంతమంది ఇట్లా ఉన్నారు అని చెప్పేసి అన్ని దాని మీద చూస్తే ఇటువంటి అన్ని రిపోర్ట్లు కూడా పోయిన ప్రభుత్వం ఇచ్చింది. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకించాం. అంటే ఒక జాతి ఎస్టీ కావాలని అడిగినప్పుడు అక్కడ మోడాలిటీస్ ఇందాక మనం ఫస్ట్ లో మాట్లాడుకున్నాం, వాళ్ళకందరికీ ఇవన్నీ అవసరం లేదు కదా, ఇవన్నీ అవసరం ఎక్కడ కూడా లేదు. ఇవన్నీ అవసరం లేనప్పుడు మరి ఎందుకో ఇవన్నీ వాళ్ళు పొందుపరిచి మనల్ని ఇంత చేశారనేది మేము అడుగుతాము. ఏది మనకు కావాలా ఏది మనకి వద్దు అనేది మనం ఈరోజు అడగకపోతే మనకి ఎలాంటి మనకి ఎస్టీ కూడా వస్తుంది. మనకు ఎస్టీ కావాలని ఏంటి అని చెప్పేసి ఆల్రెడీ మనకు ఒక గైడ్లైన్స్ ఇచ్చిన తర్వాత ఆ గైడ్లైన్స్ ప్రకారం మనల్ని మాట్లాడించుకోకుండా ఎందుకు ఇలా చేశారని పోయిన ప్రభుత్వాన్ని మనం తీవ్రంగా వ్యతిరేకించాం. దాని మీద మీరు చూస్తే ఎక్కడెక్కడ మనం ఉన్నారు అంటే మన ఒక గోత్రాల పరంగా కూడా ఫ్రీక్వెన్సీ పర్సెంటేజ్ అంటే నల్లగొత్తలు ఎంతమంది ఉన్నారు, మీరికి ఎంతమంది ఉన్నారు, ఎనుమల వాళ్ళు ఎంతమంది ఉన్నారు, మంగళలు ఎంతమంది ఉన్నారు అని దాని మీద మనం చూస్తూ ఈరోజు మళ్ళీ ఎంతమంది చదువుకున్నారు ఎంతమంది చదువుకోలేదు చూపడం అనేది తప్పు అని మేము అడుగుతాము. అసలు రీసెంట్ టెండర్లో ఇంకా పోయినసారి అడిగింది వీళ్ళకి గోత్రాలు ఉన్నాయి, గోత్రాలు ఉంటే మరి వీళ్ళకి గోత్రాలు ఉంటే వీళ్ళు అభివృద్ధి చెందినట్లే కదా అని చెప్పేసి రీసెంట్ టెండర్లో మీరే అడుగుతారు. మనకి గోత్రాలు ఇప్పుడు బ్రాహ్మణులకు వచ్చినట్టు లేకపోతే రెడ్డి గారికి వచ్చినట్టు మనకి గోత్రాలు రాలేదు. మనకి గోత్రాలు ఎలా వచ్చినాయి, మనం అప్పట్లో వేటాడేటప్పుడు ఒక్కొక్కరు ఎలా ఉన్నారో వాళ్ళ పరిస్థితిని బట్టి మీరుగా అంటే వాళ్ళు చేపలాగా ఎందుకు
కొన్నాడేవాళ్ళండి. అందుకు వాళ్ళకి నీళ్ళు పోతామని. నల్లబోతులు అంటే వాళ్ళు బోతుల మీద వచ్చి మనకి నీళ్ళు ఇచ్చి ఆ రోజు మనకి యుద్ధంలో వాళ్ళు హెల్ప్ చేసే వాళ్ళని నల్లబోతులని. మండలం అంటే ముందు మండలాన్ని సాధించేవాళ్ళని మండలం. ఇట్లా ఒక్కొక్కరు పిక్కిలు అంటే వాళ్ళకి పిక్కలు బలం ఉంటాయని చెప్పేసి వాళ్ళు ఉరికేవాళ్ళంట. ముందు నుండి వాళ్ళు ఉరికి ఉద్యమం చేసేవాళ్ళని చెప్పేసి అట్లాంటి వాళ్ళని ఒక్కొక్కరు గోత్రాలు తీసుకొని వస్తే ఇక్కడ వీళ్ళు ఆ పరిస్థితి ఏంటి, ఈ పరిస్థితి ఏంటి అనేది మనందరం కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. అది మీరు చూస్తే ఇక్కడ ఒక్కొక్కటి దాని మీద మరి ఇంతలో పిక్కిలో ఇంతమంది చదువుతున్నారు, మనలో ఇంతమంది చదువుతున్నారని ఆల్రెడీ విడదీసిన జాతర మళ్ళీ మనం విడదీస్తాం అంటే ఎందుకు మనం వ్యతిరేకించాలా, ఎందుకు వ్యతిరేకించకూడదు అనేది మనందరం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇకపోతే నెక్స్ట్ ఇక్కడ మేము ఈ రిపోర్ట్ అన్నింటిని కూడా మేము బేస్ చేస్తూ దీన్ని వ్యతిరేకిస్తూ కూడా ఒక రిపోర్ట్ చేసి మళ్ళీ పంపడం జరిగింది. మొన్ననే 6 నెలలో 22 నెలలో ఈ యొక్క రిపోర్ట్ కూడా రీసెర్చ్ జనరల్ మీడియా వ్యతిరేకిస్తూ ఆ రోజు మేము అంటే పోయిన సంవత్సరం వెళ్ళి రీసెర్చ్ జనరల్ మీడియాని అడిగినాం. ఆల్రెడీ మా మీద ఒక చర్చ జరుగుతూ ఉంది, ఈయన మళ్ళీ మేము పబ్లిక్ రిపోర్ట్ పంపిస్తూ ఉన్నాడు, దీని మీద మీరు ఆలోచన చేయాలన్నప్పుడు రీసెర్చ్ జనరల్ మీడియా ఏం చెప్పిందంటే ఆల్రెడీ మీరు ఒక చర్చ అనేది జరుగుతూ ఉండగా మీరే చెప్తున్నారు మొత్తం ఇప్పుడు అంటే పోయినసారి టీడీపీ ప్రభుత్వంలో ఏజెన్సీ నాన్ ఏజెన్సీ ఏరియాలో మొత్తం ఏరియాలో ఉన్నటువంటి ఈ యొక్క జాతి గురించి డిస్కస్ చేస్తూ ఒక రిపోర్ట్ పంపిస్తారు. మళ్ళీ ఎందుకు ఇప్పుడు మీరు 4 జిల్లాలు చేశారు, ఇంకా 4 జిల్లాలు ఎందుకు చేయట్లేదు అనే దాని మీద అందరూ కూడా ఆలోచన చేయాలని చెప్పేసి రీసెంట్ జనరల్ మీడియా అని చెప్పి దీన్ని వ్యతిరేకించడం జరిగింది. ఇకపోతే వీటన్ని కూడా మనం చూస్తూ దీన్ని వ్యతిరేకించే పోయినసారి పరిస్థితి జరిగింది. ఇకపోతే నెక్స్ట్ ఏం చేయాలనే దాని మీద ఇప్పుడు ఈ రోజు మనం ఈ చర్చలో మళ్ళీ ఒకసారి ఆలోచన చేద్దాం. ఇకపోతే నేను నిన్న మన గురించి మనం చూడొచ్చు, మన యువకులు అర్జున్ అందరూ కలిసి కూడా బైక్ యాత్రలో ప్రతి పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాల్మీకి బయలు మీద ఉన్నటువంటి రౌడీ షీట్ అని తొలగించండి అని చెప్పి మనం అడుగుతాం. రౌడీ షీట్ అంటే ప్రతి ఒక్కరి రౌడీ షీట్ మనం అడిగితే అక్రమ రౌడీ షీట్ అని తొలగించండి అని మేము అడుగుతాము. అక్రమ అని ఎలా అన్నామని చెప్పేసి మేము నిన్న శనివారం ఎస్పీ గారిని అడిగినప్పుడు ఎస్పీ గారికి నేను చెప్పాను, మనకి ఇంతకుముందు సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారంగానే ఆ యాక్ట్ ప్రకారంగా GOMS నంబర్ 3929 హోమ్ మినిస్ట్రీ ఆలోచించినటువంటి 5/9/1950లో మీకంటూ పోలీస్ యాక్ట్ ఉంటుంది. ఈరోజు మీకంటూ మీ యాక్ట్ లో ఉంటుంది. ఈ యాక్ట్ ప్రకారంగా లాస్ట్ 5 ఏళ్లలో యాక్టివ్గా లేని వాళ్ళని తీసేయండి అని చెప్పిస్తున్నాడు. అంటే మన ఎస్పీ గారు కూడా అన్నారు, అంటే అందరినీ ఒకేసారి ఎట్లా తీసేస్తాం, ఒక్కసారి వాళ్ళు రౌడీ అయినాడంటే వాళ్ళ ఆలోచన ఉంటుంది కదా అని అన్నాడు. మేము చెప్పాం, అయ్యా మమ్మల్ని ఇప్పుడే కాదు 1971 నుంచి 1871 నుంచి కూడా మమ్మల్ని రౌడీలుగానే గుర్తిస్తున్నారు, నువ్వు గుర్తించాల్సిన కొత్తగా గుర్తించేది ఏం లేదు. మాకు ఇక్కడ స్టిగ్మా ఉంది. ఎవరైనా నలుగురు కలిసి గొడవ పడి పోయినామంటే పోయేడున్నాడంటే ఫస్ట్ వాడిని ఏమని చేస్తున్నారు, మిగతా వాళ్ళందరినీ తీసేస్తూ ఉన్నారు. లేకపోతే మనం మిగతా వాళ్ళు ఏదో చేస్తున్నారు తప్ప అసలు బోర్డు గొడవ పడుకోకుండా వెనకలు కూడా నిలబడిందో కూడా గొడవలో క్యారెక్టర్ వీడు ఉంటాడని చెప్పేసి మనం ఏమని చేసే పరిస్థితి ఎన్నో గొడవలు మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ నేను చెప్పాను వాళ్ళకి, మీరు ఫస్ట్ మా గురించి స్టడీ చేయండి. మా వాళ్ళకి ఆలోచన వ్యక్తిత్వం కొద్దిగా తక్కువ ఉండొచ్చు, ఆవేశం ఎక్కువ. ఆవేశం వచ్చిన తర్వాత ఆలోచన వస్తూ ఉంది కాబట్టి మీరు మాకు గురించి ఆలోచన చేయాలా. ఎవరైనా ఆ రోజు అప్పట్లో యూత్ లో ఉన్నప్పుడు కావచ్చు, లేకపోతే అప్పుడు ఉన్నటువంటి పొలిటికల్ ప్రెషర్ లో కావచ్చు, లేకపోతే కొన్ని ఇబ్బందుల్లో కావచ్చు, లేకపోతే ఆలోచన వ్యక్తిత్వం లేనప్పుడు వాళ్ళు ఏదో ఒక గొడవపడి ఏదైనా కేసులు ఉండొచ్చు వాళ్ళ మీద, ఆ కేసులు తీసేయండి అని చెప్పేసి వాళ్ళని అడిగినప్పుడు ఆయనకి కొన్ని ఉదాహరణలు కూడా చూపించారు. ఇక్కడ మీరు చూస్తే కేవలం అనంతపురం జిల్లాలో 1463 మంది అక్యూజ్డ్ గా రోడ్డు సీట్లుగా ఉన్నారట. ఇకపోతే అలాగే నెక్స్ట్ ఇది ఫస్ట్ కర్నూలు కర్నూలు లేదా ఇది నెక్స్ట్ ఇక్కడ నేను ఒక చిన్న ఇక్కడ ఉదాహరణ చూపిస్తాను. ఇక్కడ మీరు ఫస్ట్ లో చూడొచ్చు, పొలంలో ఒక ఆయన సస్పెక్ట్ గా ఉన్నాడు. ఎప్పుడు ఆయన పర్సన్ ఏజ్ అంటే ఆయన పర్సన్ ఏజ్ చూస్తే 28 సంవత్సరాల ఆ పిల్లడికి. ఎప్పటి నుంచి ఆ పిల్లడు సస్పెక్ట్ గా ఉన్నాడంటే 9 ఏళ్ల నుంచి సస్పెక్ట్ గా ఉన్నాడు. అంటే 19 ఏళ్ళకే ఆ పిల్లడు సస్పెక్ట్ అయిపోయాడు. అంటే వాడు ఏం జీవితం బతుకుతాడో అని చెప్పి నేను అనుకోవాలి. 19 ఏళ్ళగా వాడు రౌడీ షీట్లోకి వెళ్ళిపోతే 9 ఏళ్ళగా ఆ పరిస్థితి ఏంటి, ఆ పిల్లల పరిస్థితి ఏంటి, వాడి జీవితం ఏంటి అనేది మనం అందరం కూడా ఆలోచన చేయాలి. పైకి లాస్ట్ ఇదే సెకండ్ పేపర్ లో చూస్తే అదే దాంట్లో మీరు లాస్ట్ 41 నంబర్ చూస్తే ఒక వ్యక్తి ఆయనకి 60
28 సంవత్సరాలు అంటే ఆయన 29 సంవత్సరాల నుంచి రౌడీ షీట్లోనే ఉంటాడు. అంటే 30 ఏళ్ళు ఆయన రౌడీగా బతికాడు. ఏం జీవితం బతికినాడు ఆయన అని అడుగుతాం. 68 ఏళ్ళలో కూడా ఆయన ఇంకా ఇప్పటికీ రౌడీ షీట్గా ఉంటే ఎటువంటి జీవనాధారం ఉంటుంది వీళ్ళకి? వాళ్ళు ఏమి వాళ్ళ జీవన శైలి ఏంటి, వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది మనం అందరం కూడా ఆలోచన చేయాలని వాల్మీకి పోయేల మీద రౌడీ షీట్లను తొలగించండి. వాళ్ళు లాస్ట్ 5 ఏళ్లలో యాక్టివ్గా లేకపోకుండా, లేకపోతే వాళ్ళ జీవన శైలి పోవటం, లేకపోతే వాళ్ళు అభివృద్ధి చెందాలని వాళ్ళకు ఒక చిన్న ఆశ ఉన్నా వాళ్ళని అభివృద్ధి చేయడానికి మేము అడిగాం. ఎవరైనా మీరందరూ కూడా మీ దృష్టికి వచ్చినట్టు కూడా మన దగ్గర తీసుకొని వస్తే వీటన్నింటినీ ఎత్తేయించాలని కూడా ఈరోజు మనం డీజీపీ గారిని, హైకోర్టు కూడా మనం కేసు వేయడం జరిగింది. మీరు మొన్ననే చూడొచ్చు, లోకాయుక్తను కూడా కేసు వేయడం జరిగింది. తప్పకుండా ఇది కూడా మనం సాధిస్తామని చెప్పేసి తెలియజేస్తాము. ఇంకా మీరు నంద్యాల చూస్తే రౌడీ షీట్లుగా మహానదిలో ఇంతవరకు లాస్ట్ 5 ఏళ్లలో ఎవరు చేయడం వాళ్ళు అక్కడ చూస్తే 20 మంది ఉన్నారు. అంటే మొత్తం రౌడీ షీట్ 46లో లాస్ట్ 5 ఏళ్లలో కనీసం చేయడం వాళ్ళు 20 మంది ఉన్నారు. మరి ఇట్లాంటి వాళ్ళని తీసేయాలి కదా అని మేము అడుగుతాము. కానీ తీసేయం అలాగే పెట్టమంటే మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళ జీవన శైలి ఎలా మారుతుంది అని అడుగుతాము. ఇక్కడ పోతే ఇది ఆదరణలో చూడొచ్చు. కొద్దిపై పోలీస్ స్టేషన్ లో కొద్ది లాస్ట్ 5 ఏళ్లలో అంటే 2017, 18, 19, 20, 21లో ఎలా ఉన్నాయి కేసులు అంటే 330 కేసుల్లో 640 మంది ఎవరు వాళ్ళకు పోయారు. అంటే ప్రతి సంవత్సరం కేసులు పెరుగుతూ పోతా ఉన్నాయి. ఈ దీంట్లో మీరు చూడొచ్చు, కొద్దిగా ఇది బ్లర్గా ఉంది. మీరు చూస్తే 2015లో కేసులు ఎంత ఉన్నాయి, 2019లో పెరిగినాయి, 2022లో అంటే 2020లో 24 కేసులు ఉంటే 2021లో 106 కేసులు, 2022లో మళ్ళీ ఎన్ని కేసులు తెచ్చినట్టు ఉంటాం. అంటే ఇలా ఎవరి ఇయర్ కేసులు పెరుగుతూ పోతాం. అనేంతవరకే మీరు అంటే కొద్దిగా యాక్చువల్గా ఇది మనందరూ కూడా సంతోషించాల్సిన విషయం. ఎప్పుడు కూడా వాల్మీకి పోయిన మీటింగ్ ఇలా జరిగి ఉండదు. మీకు అందరూ మీరు ఏదో ఊగనప్పుడు ఉపన్యాసాలు చెప్తూ ఉంటే మీరందరూ కూడా ఇది చేస్తూ ఉంటారు. కానీ మొట్టమొదటిసారి కూడా ఇదంతా కూడా మార్పు ఒక దీర్ఘంగా వింటూ ఉంటే, దీర్ఘంగా మీరందరూ మీరు వింటున్న చూస్తూ ఉంటే ఇక్కడ అర్థమైపోయింది వాల్మీకి పోయిన మానవయ్యా మేము మారినాం, మేము అభివృద్ధి చెందాలని ఆశ మాలో కలిగింది అనేది ఇక్కడ ఈ వేదికని మనందరూ కూడా ఈ ప్రభుత్వానికి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తాం. ఇప్పుడు మనం చేయాల్సిన పరిస్థితి ఏంటి? ఇక్కడ మనం ఇప్పుడు ఏం చేయాలంటే అసలు ఒకరిని గెలిచిలో చేర్చాలంటే ఏంటి అనేది ఇది ఒక రోడ్ మ్యాప్. అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి కత్తికొండకి ఎట్లా పోవాలి, ఇక్కడ నుంచి మంత్రాలయం ఎట్లా పోవాలంటే తోడుమూరు తర్వాత ఎమ్మినూరు ఎట్లయితే మంత్రాలయం పోతామో అలాగే ఇది ఒక రోడ్ మ్యాప్. అంటే ఫస్ట్ ఇక్కడ రాష్ట్ర పరిధిలో ఒక బిల్లు చేసి కేంద్రానికి పంపిస్తారు. కేంద్రానికి పంపించిన తర్వాత నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీ కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ నుంచి కూడా కావచ్చు, లేకపోతే కింద పార్లమెంట్ లో ఉన్నటువంటి ఎంపీలతో ఒక స్టాండింగ్ కమిటీ ఏర్పాటు చేసి వాళ్ళనిచ్చి మళ్ళీ ఒక బిల్లు చేసి పార్లమెంట్ లో పెట్టి రాష్ట్రపతికి పంపించదు. లేకపోతే డైరెక్ట్ క్యాబినెట్ పెట్టి తర్వాత మనల్ని ఒక ఆర్డినెన్స్ ద్వారా ఎస్టీలో చేర్చి, ఎలా అయితే కర్ణాటకలో మనల్ని ఎస్టీలో ఒక ఆర్డినెన్స్ ప్రకారం ఎస్టీలో చేర్చారో అలాగా చేయొచ్చు. మరి ఈ పద్ధతిలో మనం ఎక్కడ బ్రేక్ అవుతున్నామంటే ఫస్ట్ లోనే మనకి ఎట్లయితే నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీ దగ్గర పోతేనే అక్కడ రీసెంట్ మీడియా పోతే అక్కడే మనం ఫెయిల్ అయిపోతాం. మనం ఇద్దరికి అక్కడి నుంచి ముందుకు కూడా పోయలేకపోతాము. దానికి ముందుకు పోవాలంటే మనం ఏం చేయాలా అంటే ఇప్పుడు మనల్ని ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో వాళ్ళని ఫస్ట్ మనం కట్టుదిట్టు చేయాలి. అంటే ఇప్పుడు మనం వ్యతిరేకిస్తున్నటువంటి రీసెర్చ్ జనరల్ ఆఫ్ ఇండియా, రీసెర్చ్ జనరల్ ఆఫ్ ఇండియాని అసలు మన నుంచి వాళ్ళు వ్యతిరేకిస్తూ మాట చెప్పినప్పుడు ఫస్ట్ వాళ్ళని మనము రీసెర్చ్ జనరల్ ఆఫ్ ఇండియాని మళ్ళీ మనం ముందుకెళ్ళాలనేది మనం చూడాలి. ఈరోజు మనకి ఎంపీ ఉన్నాడు, కొంతమంది అడగచ్చు ఆల్రెడీ ఉద్యమాలు చేసి ఉన్నాం, మరి మీరేం చేస్తారు అనే వాళ్ళకి మేమందరూ కూడా చెప్పుకుని వచ్చాం. ఈ సమావేశానికి రండి, మీ తర్వాత ఏం చేస్తామో చూపిస్తాం. ఈరోజు మీరు చూడొచ్చు ఎలా అయితే ఇప్పుడు మాదిగలు లేకపోతే ఎస్సీలు వర్గీకరణ ఎలా అయితే సాధించగలుగుతారో, అంటే ఒక ఉద్యమం అనేది కేవలం మనం ఏదో రోడ్లు పనిచేస్తామో లేకపోతే కేవలం కోర్టుకు పోతేనే కాదు, ఒక సోషల్ ఇష్యూ కావాలి. ఈరోజు వాల్మీకి పోయేలో నిజమైన ఆశ ఉందా, వాల్మీకి పోయేకి నిజంగా ఎస్టీ కావాలన్న కోరిక ఉందా అనేది మనం ఈ ప్రభుత్వానికి, ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి తెలియజేయాల్సిన అవసరం ఉంది.
ఎందుకంటే ఈరోజు కేవలం వాల్మీకి ఎస్టీ అంశం అంటే మీరు అనుకుంటున్న ఒక చిన్న అంశం కాదు. ఈరోజు మనం ఎస్టీ అవుతే ఈ యొక్క రాష్ట్రాన్ని ఒక ప్లే చేసే దాంట్లో కీలకంగా ఎవరు ఉంటారంటే వాల్మీకి. ఆడుకుంటే మనం ఇట్లా ప్రభుత్వాన్ని మనం మీద ఎస్టీ అయితే ఏంటి పరిస్థితి అని, కానీ మనం ఆ పరిస్థితిలో లేదు. ఈరోజు మీరు చూడొచ్చు 1956 నుంచి 1924 వరకు కూడా మనం ఇంతవరకు ఎమ్మెల్యేలు ఎంతమంది అయినామంటే కేవలం 17 మంది ఎమ్మెల్యేలు అయినా. మనం పోయినసారి 2024 ముందు కూడా కేవలం 13 మంది ఎమ్మెల్యేలే మనకు ఉండేది. ఈసారి మనం ఎంతమంది గెలిచినాం? 4 గెలిచినాం. కాబట్టి 13 + 4 17 అయింది. మీరు పోయినసారి కూడా మీరు చూడొచ్చు, ఎన్నో మాధ్యమాలు మేము తెలియజేసినాం. మాకు కింద సీట్లు ఇవ్వకపోతే మేమే 100 సీట్లు వేసి మిమ్మల్ని గెలిచేటువంటి ఓడతామని తెలియజేస్తాం. దానికి భయపడే ఈ పార్టీలు ఏం చేశాయంటే మనకి సీట్లు ఇచ్చుకుంటూ వచ్చింది. అంటే ఇదంతా ఒక ప్రక్రియ. ఈరోజు మనకు ఫస్ట్ ఆశ ఉండాలి. ఒక ఆశ లేని ఈరోజు మనకి ఆకలిస్తే అన్నం తింటాం, లేకపోతే ఈరోజు అక్కడ పోవాలనుకుంటే పోవచ్చు. ఈరోజు మీరందరికీ ఆశ ఉంది కాబట్టి ఇంతమంది, కొంతమంది మిమ్మల్ని వ్యతిరేకిస్తున్నా, కొంతమంది మిమ్మల్ని వెనక లాగినా ఈరోజు లేదు. మీకు సైతం చార్ కోసమని మీరందరూ వచ్చినందుకు మీకందరికీ ఇదే పట్టింపు మీలో ఉంటే ఈరోజు మీరు వచ్చిన ఇంతమందే మాతో పాటు ఇంకా 2-3 ఏళ్ళు ప్రయత్నం చేస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని ఇక్కడ మనము మూర్ఖంగా అడగట్లేదు, ఒక ఆధారాలతో అడుగుతున్నాం, చరిత్ర చెప్తున్నాం. మీరు మమ్మల్ని మోసం ఎట్లా చేసినారు అనేది కింద నీట్గా ప్రూఫ్ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. మనకి ఇంకా ఎందుకన్నా మనకి ఎస్టీ రావాలి. మనకి ఇప్పుడు ఎస్టీ రావాలంటే కేవలం ఏం కావాలంటే ఒక ఆశ కావాలి. మరొకసారి మనం అందరూ కూడా ఆశపడాలి. మీరందరూ కూడా వెళ్ళి 10 మందికి చెప్పాలా, అలా ఇంకొకసారి ఎస్టీ కోసం ముందుకు వెళ్దాం. ఆల్రెడీ కొంతమంది మనల్ని మోసం చేసినవచ్చు, నేను కాదాను, కానీ మరొకసారి ఒక నూతన ఉద్దేశంతో ముందుకెళ్ళాలి. దానికోసమే ఇప్పుడు ఒక సోషల్ పవర్ అంటే ఏం కావాలంటే ఒక సామాజిక ఉద్యమం అనేది పిలిచారని ఈరోజు ప్రతి జిల్లాలో మేము ఈ యొక్క మీటింగ్లు పెట్టుకుంటూ వస్తున్నాం. రేపొద్దున మళ్ళీ మదనపల్లిలో పెడతాం, దాని తర్వాత తిరుపతిలో పెడతాం, దాని తర్వాత విజయవాడలో పెడతాం. వీటన్నిటి సమీకరించుకొని మళ్ళీ ఒక రాష్ట్ర వ్యాప్తంగా ఒక యాత్ర చేద్దాం. దాని తర్వాత 1,00,000 మందితో ఒక ఉద్యమం చేద్దాం. అది కర్నూలు వేదిక కదా, లేకపోతే అనంతపురం వేదిక కదా మాట్లాడుకొని 1,00,000 మంది ఉద్యమం చేద్దాం. ఎందుకన్నా రాడు ప్రధానమంత్రి ఇప్పుడు ఎట్లయితే వాళ్ళకి వచ్చించినాడో అదే ప్రధానమంత్రి మనకు వచ్చి ఎందుకు వచ్చి వాళ్ళకి 1,00,000 మంది మనం కలవలేమా అని అడుగుతా ఉన్నాయి. ఈ వేదిక ద్వారా 1,00,000 మంది మనం కలవగలిగితే కలిపే తమ్ము మాకుంది, కలిసే తమ్ము మీరే ఉండాలని అడుగుతారు. 1,00,000 మందితో మీటింగ్ పెడదాం. అదే మీటింగ్ కి కేంద్ర ప్రభుత్వాన్ని పిలుస్తాం, ఎస్టీ హోదాన్ని సాధించుకుందామని తెలియజేస్తూ మరొకసారి మీకు అందరికి కూడా విన్నవించుకుంటూ మేము లీగల్గా పోరాడానికి రెడీ ఉన్నాం, సామాజికంగా పోరాడానికి రెడీ ఉన్నాం. ప్రతి ఒక్క విషయంలో ఈరోజు మా సొంతంగా ఏదైనా కానీ మీటింగ్ చేయడం ఈరోజు వచ్చేసి అలాగే మా మిత్రులు మా బంధువులకి అన్నం పెట్టాలని వచ్చారు, అలాగే గాడాలు ఎక్కిసారు వచ్చారు, కణవాళ్ళు ఎక్కిసారు వచ్చారు. అంటే ప్రేమ యువతకి ఎంతమంది ఉందనేది మీరందరూ కూడా అర్థం చేసుకోవాలి. మీరు పెద్దలు అలసిపోయినారు. కొంతమంది అంటారు మీరు పల్లెకి వెళ్ళినప్పుడు ఒకరు తిరిగి మా మొక్కలు అరిగిపోయినా, మా కాలు అరిగిపోయినా వచ్చినట్టు అంటారు. అలా జరిగింది, వాస్తవమే. మోసం చేశారు, మోసం జరిగింది. అందుకని పెట్టిన మోసపోయిన వాళ్ళకి జాతి కోసం అడుగుతున్నాం. మరొకసారి తప్పకుండా మనందరం కూడా ఇలాగే కలిసి చర్చించుకున్నాం. రావడం రోజుల్లో లీగల్ గా మేము ఫైట్ చేస్తాం. లీగల్ గా చేస్తూనే ఈ యొక్క సామాజిక ఉద్యమం కూడా వీలైతే ఆటోమేటిక్ గా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం మన మాట విన్న తర్వాత మనం అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తామని తెలియజేస్తూ నాకు యోగాలు ఇచ్చిన కుటుంబ సభ్యులకు అందరూ కూడా చేతులు ఫస్ట్ స్టేట్ లో కొట్లాడుకొని మీరు సుప్రీంకోర్టుకి రండి. ఇక్కడ మనం ఎస్టీ అనే దాన్ని డైరెక్ట్ అడగకూడదు. మనం ఏమడగాలంటే మోసపోయినాం, మేము వెనకబడినాం, మాకంటే ఇది ఉన్నాయి, ఇవన్నీ అడుగుతూ మనం దాన్ని ప్రూవ్ చేస్తున్నాం. మనకి మోసం ఎలా చేస్తామని ప్రూవ్ చేసాం, మనకి ఎక్కడ వెనుకబడుతున్నాం అనేది ప్రూవ్ చేసాం, మనకంటూ ఒక డిస్ట్రిక్ట్ కల్చర్ అనేది కూడా చూపించాం. మరి ఇవన్నీ జరిగిన తర్వాత మరి కేంద్ర ప్రభుత్వం అంటే 1950 నుంచి 76 వరకు మనం ఎలా మోసం చేసింది, అసలు వీళ్ళ దగ్గర మన సమాచారం ఏం లేదనేది అన్ని కూడా మనకి ఒక డీటెయిల్ గా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇప్పుడు కోర్టు అడుగుతుంది మరి మీకు రిలీజ్ ఏం కావాలని అడుగుతుంది. అప్పుడు మనం అడుగుతాం మనకి ఎస్టీ కావాలి. అప్పుడు ఎస్టీ గ్యారెంటీ ఇస్తారా?
ఉండకూడదు ఇట్లా అయితే పదవులు వచ్చిన తర్వాత మన మిత్రులు చెప్పారు, అదేవిధంగా మనం గమనిస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి బీసీలో ఓఏదైతే ఉద్యోగస్తుల్లో ఎటువంటి విధంగా అడ్డువేయబడుతున్నారంటే మీకు అడ్మికేట్ కాబట్టి నేను అడుగుతూ ఉన్నాను సార్. ఈరోజు నాది మధ్యకేర మండలం నంపాడు గ్రామం. మరి ఆ గ్రామంలో పుట్టి ఈరోజు హైదరాబాద్ వరకు కూడా మనకు తెలుసు ఇలాంటి అడ్వకేట్. కానీ పదవులు వచ్చిన వెంటనే పదవి కోసం అయితేనే మనం హోదా కోసం అయితేనే ఈరోజు పోరాడుతున్నాం తప్ప ఎక్కడ కూడా అభివృద్ధికి పోరాటం చేస్తున్నారా మీరు అడగతూ ఉన్నాను. ఇది సభాముఖంగా అభివృద్ధి కోసం పోరాడండి. మీరు వెంట ప్రతి ఒక్కరు ఉంటారు. రెండోది ప్రతి ఒక్కరు చదువుకోవాలి. నాణ్యత ఖచ్చితంగా ఈరోజు ప్రతి ఒక్కరు క్రాంతికుమార్ అవుతారు. రామన్నగా బయట వచ్చి మాట్లాడగలుగుతారు. మరి అణిచివేయబడుతున్నటువంటి కులాల్లో ఓఎలు మాత్రమే అని చెప్తా ఉన్నా. ఎందుకంటే నా యొక్క డిపార్ట్మెంట్ లో అణిచివేయబడిన వ్యక్తిని నేను జన్మించి మీరు ఏం సాధిస్తాము చదివించండి, దయచేసి చదివించండి. చదివిస్తే రామకుమార్ గారు ప్రతి ఒక్కరు మాట్లాడగలుగుతారు. ప్రతి ఒక్కరు రామన్న గారికి మాట్లాడగలుగుతారు. నమస్కారం. మీ అందరూ వాళ్ళని చూడగలరా అంటే ఎంతోమంది మోసాలు చేశారు. అంటే సార్ మేము ఇక్కడ ఎవరిని విమర్శ చేయలేదు సార్. నేను చెప్తున్నా ప్లీజ్ మేము ఇక్కడ ఎవరిని కూడా ఏమనదలుచుకోరు. పాజిటివ్ ఇప్పుడు మనం ఏం చేయాలి కావడం మేము పక్కాగా ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు మా సోదరులు ఎక్కువ కాబట్టి మేమందరం సొంత డబ్బులతో చేస్తున్నామంటే మీరు ఆలోచన చేయండి. త్యాగానికి రెడీ అయినాం. మేము రేపొద్దున మీకు అందరికీ కూడా ఇదే సభాముఖంగా చాలా మంది నేను క్వశ్చన్ చేశాను. రీసెంట్ కూడా మరి కాంగ్రెస్ నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఉన్నావు, కేవలం నీకు ఏదైనా పదవి కోసం అంటే కూడా నేను ఒకటే చెప్తున్నాము. ఇక్కడ మేము అసలు ఉత్తరం విడిచిపెట్టిందే కేవలం మీరు చెప్పినట్టు అది అనిపించే. మాకు ఐడి కార్డు ఎలా ఉండేదంటే నాయుడు బిఎల్ ఉందంటే బి నాయుడు అని. నేను ఇక్కడికి ఫస్ట్ పోస్టింగ్ వచ్చినప్పుడు అప్పుడు మాకు కేవలం అంటే నాయుడు అంటే నేను కూడా ఏదో కాపులో లేకపోతే చదువు అనుకొని మమ్మల్ని మీటింగ్లు అందరూ పిలుస్తూ ఉండేవాళ్ళు. దాని తర్వాత నేను మీ అంటే భోజనం చేసుకున్న తర్వాత నన్ను పక్కన పెట్టిన పరిస్థితి. దాని తర్వాత తెలుసుకున్నా నేను కూడా వాల్మీకి అంటే ఏంటి ఏం కదా మన పరిస్థితి ఏంటి అయిన తర్వాత మేమందరం నేను ఆయన ఎన్నో చర్చించాం. ఎంతో మందిని అడిగినాం, ఎంతో మందితో కొట్లాడాం, ఎంతో మందితో కూడా మేము అన్ని ఆవేశంతో మిత్రులతో ఏదో జరిగింది. సరే ఇప్పుడు జరిగిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి అంటే ఇక్కడ 40 లక్షల మంది గురించి ఆలోచన చేస్తూ ముందుకు వచ్చినాం ఈరోజు. అలా మేము తప్పకుండా మీకు ఈరోజు మాటిస్తున్నాం. మేము పదవి రావచ్చు రాకపోవచ్చు. మేము ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత మీకు అనిపించింది మీరు భిక్ష పెడితే మేము స్టేజ్కి వెళ్తాం. పెట్టిన తర్వాత ఇప్పుడు బాగా ఈరోజు మేము ప్రతి ఒక్కరిని ఇన్వైట్ చేసినాం. మన నాయకులందరికీ రెండాలో మీరు మీ సమాచారం ఇవ్వండి. మళ్ళీ వాళ్ళు రాలేదు అంటే వాళ్ళ డెడికేషన్ ఎంత ఉందంటే అర్థమైపోతుంది. బట్ ఈరోజు మా డెడికేషన్ ఏంటంటే మేము చూపిస్తున్నాం. చూపించిన తర్వాత మీరు నమ్మాల్సిన అవసరం ఉంటుంది. మనిషి అయిన తర్వాత మోసపోతాం నమ్మకం అనేది. ఇప్పుడు రేపు పొద్దున బతుకుతామని మళ్ళీ నీకు బ్రతుకుతానని పడుకున్నావు. అలా అని రేపు పొద్దున నువ్వు ఉండకపోతే నువ్వు పడుకోరు కదా. కాబట్టి నమ్మండి, విశ్వసించాల్సిన అవసరం ఉంది. మీరు అనుకున్న ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత మేము మీరు లేకపోతే బహిరంగంగా మేము మీకు ఆ రోజు క్షమాపణ చెప్తాం. లేకపోతే మీరు ఆ రోజు మమ్మల్ని డబ్బా పెట్టుకొని ఈరోజు మీరు ఒక కమిట్మెంట్ వచ్చినాం. దయచేసి అవన్నీ పక్కన పెట్టండి. మేము ఈరోజు పార్టీని పక్కన పెట్టి మన వాళ్ళ గురించి ఆలోచన చేసి ఈరోజు మా పార్టీని కూడా విమర్శిస్తున్నాం. మరి మిగతా వాళ్ళు విమర్శించారు నాకు తెలియదు, కానీ నేనైతే విమర్శిస్తున్నా. అసలు మమ్మల్ని చిన్న బస్సులు తీసిందే కాంగ్రెస్ పార్టీ, అదే కాంగ్రెస్ పార్టీని అడుగుతున్నాం మళ్ళీ చేయమని. చేయకపోతే వదిలేస్తాం. మా పార్టీ ముఖ్యం కాదు, జాతి ముఖ్యమని ఈరోజు మీకు అందరికీ తెలియజేస్తూ తప్పకుండా రాజకీయం చేసి పక్కన పాడేసినప్పుడు కూడా ఈ విధంగా ఇదే కర్నూలులో తెలియజేస్తూ సెలవు తీసుకుంటాము. నిలబడి అదే మార్గం నడుస్తున్నాం. ఈ క్రమంలో
మన జాతిలో ఉన్నటువంటి వాల్మీకి యువత కొన్ని బుల్లెట్లు నాకు చిక్కితే ఎవరైనా మన జాతి నాయకుడైనా పక్క జాతి నాయకుడైనా నియోజకవర్గైనా చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి అయినా కూడా బ్యాలెన్స్ చేసుకుని ముందుకెళ్ళండి. వక్తలు చాలా మంది ఉన్నారు. మనము 2:30కి లంచ్కి వెళ్దాం. లంచ్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ 3:30కి సమావేశానికి రావాల్సిందే వాళ్ళందరూ కోరుతా ఉన్నాను. సాయంత్రం 5:30, 6 వరకు మనం నిర్వహిస్తున్నాం. పెద్దలు చాలా మంది మాట్లాడే వాళ్ళు ఉన్నారు కాబట్టి అందరూ కూడా నేను గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. ఇకపోతే ఇంతకుముందే దాన్ని సాధించినట్టు SDM ఆయుధం అని చెప్పేసి మేము ముందు చెప్పుకుంటున్నాం. దాని తగ్గట్టు ఎలా అయితే అన్న